పహల్గాం ఉగ్రదాడి నిందితులు ఫ్లైట్లో శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తోంది. భారత నిఘా వర్గాల హెచ్చరికతో అలర్ట్ అయ్యారు శ్రీలంక అధికారులు. చెన్నై నుంచి శ్రీలంకలోని బండరానాయకే విమానాశ్రయానికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. దీంతో బండారనాయకే విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేస్తున్నారు శ్రీలంక పోలీసులు. శ్రీలంకలోని అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. ఇక మరోవైపు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు సీఎం ఒమర్. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిపై ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. అలాగే సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నిందితులు ఫ్లైట్లో శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తోంది. భారత నిఘా వర్గాల హెచ్చరికతో అలర్ట్ అయ్యారు శ్రీలంక అధికారులు. చెన్నై నుంచి శ్రీలంకలోని బండారనాయకే విమానాశ్రయానికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. దీంతో బండారనాయకే విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేస్తున్నారు శ్రీలంక పోలీసులు. శ్రీలంకలోని అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు సీఎం ఒమర్. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిపై ప్రధానికి వివరించినట్టు తెలుస్తోంది. అలాగే సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. రైట్ మదర్ లైవ్ లో ఉన్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫస్ట్ టైం మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అయినట్టు తెలుస్తోంది. మన మీటింగ్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ వచ్చారు. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితోటి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఖచ్చితంగా పహల్గాం ఘటన తర్వాత మొదటిసారి భేటీ అవుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. అక్కడ రివ్యూ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. సెక్యూరిటీ వైజ్గా తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, లేకపోతే పహల్గాం ఘటన జరిగినటువంటి బైసరన్ వ్యాలీలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించి వచ్చారు. బట్ అప్పుడు ఆ పర్యటనలో ఒమర్ అబ్దుల్లాతో రివ్యూ మీటింగ్స్ అనేది కూడా నిర్వహించలేదు. ఈసారి ఢిల్లీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయన భేటీ కావడము, జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితులపైన ప్రధానంగా చర్చ అనేది కూడా నడుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పహల్గాం ఘటనకు సంబంధించి ఆ తర్వాత అక్కడ సెక్యూరిటీ వైజ్గా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, శ్రీనగర్కి సంబంధించి ఓవరాల్గా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీకి సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలు, అక్కడ పోలీసులు అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు కావచ్చు, వీటన్నింటిపైన కూడా ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ అనేది కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. అయితే లాస్ట్ టైం స్పెషల్ సెషన్ అనేది కూడా కండక్ట్ చేశారు. ఆ సందర్భంలోనే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి స్టేట్ హుడ్కి సంబంధించినటువంటి చర్చ తెరపైకి వచ్చింది. గత చాలా రోజుల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్టేట్ హుడ్ని ఇవ్వాలి అనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అయితే ఈ ఘటన తర్వాత పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి యూనియన్ టెరిటరీగా ఉంది. ఢిల్లీ తరహాలోనే అక్కడ సీఎం కూడా పెద్దగా పవర్స్ అనేది కూడా ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. యూనియన్ టెరిటరీస్లో సీఎంల ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది. మొత్తంగా లెఫ్టినెంట్ గవర్నర్ల చేతిలోనే పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వార్ మానిటరింగ్లోనే నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా స్టేట్ హుడ్కి సంబంధించి ప్రధానిని కలిసినటువంటి సందర్భంలో కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించే ప్రధానికి వివరించేటువంటి అవకాశం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయి. తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం అనేది కూడా చుట్టడం కావచ్చు, లేకపోతే టూరిజం వైజ్గా కూడా చాలా వరకు కొత్త ప్రాజెక్టులు రావడం, ఇట్లాంటివన్నిటితోటి కొంత కళ సంతరించుకుంది. అట్లాంటి తరుణంలోనే పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పూర్తిగా కొంత జమ్మూ కాశ్మీర్ టూరిజం పైన దానికి సంబంధించినటువంటి దాడికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కూడా చాలా ఎక్కువ పడింది. కాబట్టి వాటిని రీస్టోరేషన్ చేయడము, లేకపోతే న్యూట్రలైజ్ చేసేందుకు అవసరమైనటువంటి సహాయానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానితో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు ఇంకొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. పహల్గాంకు సంబంధించి ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి అనుమానితులకు సంబంధించిన ఊహా చిత్రాలను ఇప్పటికే భారత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు ఒక అపరిచిత వ్యక్తి దగ్గర నుంచి ఒక మెయిల్ అనేది కూడా చెన్నైకి సంబంధించినటువంటి అథారిటీస్కి రావడం, ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానంలో తను శ్రీలంకకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ అనుమానితులను తాను గుర్తించినట్టుగా ఆ అపరిచిత వ్యక్తి మెయిల్ అనేది కూడా చేశారు. ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఆ అపరిచిత వ్యక్తి చేసినటువంటి మెయిల్ తోటి పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు
కొలంబో శ్రీలంక పారిపోయినట్లుగా అనుమానాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. చెన్నై నుంచి శ్రీలంక వెళ్ళినట్టుగా కూడా అనుమానాలు ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించి అంటే ఆ మెయిల్ ఆధారంగా ప్రస్తుతానికైతే ఇంట్రాగేషన్ అంతా కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన విచారణ అనేది కూడా వేగవంతం చేశారు. ఓవైపు శ్రీలంకకు సంబంధించినటువంటి కొలంబో ఎయిర్పోర్ట్కి సంబంధించిన అథారిటీస్కి మన దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వెళ్ళడం, అక్కడ ఇంటర్నేషనల్ ప్రయాణానికి సంబంధించినటువంటి విమానాలన్నింటినీ కూడా తరువులై చెక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెన్నై నుంచి కొలంబో వెళ్ళినటువంటి ఫ్లైట్లను పరిశీలిస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు వాటన్నింటికి సంబంధించినటువంటి చెకింగ్స్ అనేది కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈలోపే చెన్నైకి సంబంధించినటువంటి పోలీసులు ఆ అపరిచిత వ్యక్తి అది ఫేక్ మెయిల్గా గుర్తించారు. ఎవరైతే మెయిల్ పంపించారో ఆ మెయిల్ పంపించినటువంటి వ్యక్తి యొక్క ఆచూకీ కోసం అయితే ప్రస్తుతానికి వేట అనేది కూడా సాగుతూ ఉంది. మొత్తంగా డైవర్షన్ ఇట్లాంటి సీరియస్ ఇష్యూస్లో ఇట్లాంటి డైవర్షన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఫేక్ మెయిల్స్ రావడం, లేకపోతే ఫేక్ కాల్స్ రావడం పైన సీరియస్గా ప్రస్తుతానికైతే పోలీసులు ఉన్నారు. దానికి సంబంధించిన విచారణ అనేది కూడా వేగవంతం చేశారు. ప్రస్తుతానికైతే ఈ రెండు అంశాలకు సంబంధించి ఓవైపు ప్రధానితో ఒమర్ అబ్దుల్లా భేటీ కావడం, మరోవైపు పేల్గాంకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు కొలంబో శ్రీలంకకు వెళ్ళిపోయారనేటువంటి అంశాలపైన ప్రస్తుతానికంతా కూడా చర్చ నడుస్తూ ఉంది. కర్రెగుట్టల్లో కేంద్ర బలగాల కూంబింగ్ 12వ రోజు కొనసాగుతోంది. కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు పోలీసులు. అయితే భద్రతా బలగాలపై ఎండ ఎఫెక్ట్ పడుతుంది. మండు టెండల్లో కూంబింగ్ చేస్తూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు జవాన్లు. ఎండ వేడికి అస్వస్థతకు గురవుతున్నారు. ఇవాళ 2 జవాన్లకు వడదెబ్బ తగిలింది. వారిని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. కర్రెగుట్టల్లో కేంద్ర బలగాల కూంబింగ్ 12వ రోజు కంటిన్యూ అవుతోంది. కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు పోలీసులు. అయితే భద్రతా బలగాలపై ఎండ ఎఫెక్ట్ పడుతుంది. మండు టెండల్లో కూంబింగ్ చేస్తూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు జవాన్లు. ఎండ వేడికి అస్వస్థతకు గురవుతున్నారు. ఇవాళ 2 జవాన్లకు వడదెబ్బ తగిలింది. వారిని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. రాష్ట్రంలో 4 రోజులు అధిక ఎండలతో పాటు వానలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు అకాల వర్షాలు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. అకస్మాత్తుగా రాత్రులు వర్షం కురుస్తుండటంతో ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం తర్వాత వర్షం కురుస్తుంది. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పారు అధికారులు. అధిక ఎండలతో ఉత్తర తెలంగాణ, పాలమూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవచ్చని తెలిపారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. విదర్భ, మర్తవాడ మీదుగా ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల రానున్న 4 రోజులు కూడా తెలంగాణలో కొన్ని చోట్ల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమారు 3 సెంటీమీటర్ల వరకు కూడా యాదాద్రి భువనగిరి, అలాగే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, ఇంకా చూసుకున్నట్లయితే అటు రంగారెడ్డి, ఇంకా నల్గొండ, ఈ యొక్క జిల్లాల్లో మాత్రం 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. మరి వరంగల్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఇంకా కొన్ని దక్షిణ జిల్లాలు కూడా ఈ యొక్క ఈదురుగాల ప్రభావం అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అటు సిటీకి కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్, అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే గాలి ప్రభావం అనేది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఈదురుగాల ప్రభావం అనేది ఇక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి
ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలని సూచించారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఎండలో బయటకు వెళ్లొద్దని చెప్పారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అందరం కూడా ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు మనం బయటకు వెళ్తుంటాం. ఎంత ఎండ ఉన్నా కూడా బయటకు వెళ్తుంటాము. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలంలో మనం అతి చక్కగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే టైం టు టైం నీళ్లు తాగాలండి. దప్పిక కాకుండా కూడా నీళ్లు తాగాలి. రెండవది, ఇప్పుడు ఎండాకాలంలో మనకు అన్నీ వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా నీళ్లు ఎక్కువ కలిగిన ఫ్రూట్సే. సో మనం వాటర్ మెలాన్ కానీ, మస్క్ మెలాన్ కానీ, లేకపోతే సంత్రాలు కానీ, గ్రేప్స్ కానీ ఏదున్నా కూడా మనం ఆ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్గా చేసుకొని మనం తాగొచ్చు. తర్వాత ఇంట్లోనే కనుక మనం ఉంటే చిటికెడు ఉప్పు, చెంచాడు షుగర్ కలుపుకొని మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లెక్క, అది సోడియం క్లోరైడ్ అనమాట. ఈ సిమ్టమ్స్ వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. ప్రజలకు కూడా చాలా టైం టు టైం ఐఈసీ యాక్టివిటీస్ మనం చెప్తున్నాము. తర్వాత జిల్లాల్లో మన వేరే లైన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా చెప్తున్నారు. సింగరేణి కోల్ బెల్ట్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయమంతా ఎండలు, రాత్రి ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అధికారులు. అవసరం ఉంటే తప్ప ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. ఎండలతో పాటు అకాల వానలు జనాన్ని తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. గాలి దుమారం, వాన జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తుంది. నిన్న పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసి భారీగా పంట నష్టం జరిగింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో వర్షానికి దాదాపు 35,000 బస్తాలకు పైగా వరి, మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం దాదాపుగా నీళ్లలో కొట్టుకుపోయిందని కన్నీరు పెట్టుకున్నారు రైతులు. ధాన్యం మార్కెట్కు తీసుకొచ్చి 20 రోజులు అవుతుందని, ఇప్పటికీ పంట కొనలేదని, చివరకు వానకు ధాన్యం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇరిగేషన్, వ్యవసాయ శాఖలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంత్రి పొంగులేటితో కలిసి దేవాదుల పంప్ హౌస్ ను సందర్శించారు ఉత్తమ్. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు, సివిల్ శాఖ, ఇతర అభివృద్ధి పనులపై మంత్రి సీతక్కతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ పనులను ఈ సీజన్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే భద్రకాళి చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇరిగేషన్ వర్క్స్ విషయంలో కానీ, సివిల్ సప్లైస్ విషయంలో ఐదర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆర్ ఫైన్ రైస్ అండ్ రాషన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ శాఖ మీద గతంలో ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు భారీ స్థాయిలో అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. కానీ కొత్తగా ఆయకట్టు సృష్టించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నేను కొన్ని అంకెలతో మీకు మనవి చేస్తున్నా. గతంలో 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖ మీద 1.81 lakh crores ఖర్చు పెట్టిన నామమాత్రం ఆయకట్టు, కొత్తగా ఆయకట్టు మరి జనరేట్ చేయగలిగారు. మేము 2 ఏళ్లలో బాటిల్ నెక్స్ అన్ని క్లియర్ చేసి, అన్ని సమస్యలు పరిష్కారం చేసి, అవసరమైన నిధులు ఇచ్చి, అవసరమైన ల్యాండ్ అక్విజిషన్, R&R పూర్తి చేసి, మరి 2 ఏళ్లలో దేవాదుల పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకి మరి ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా భువనగిరి జిల్లాలో కొంత భాగానికి నీళ్లు ఇస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇస్తున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో గౌరవ మంత్రివర్యులు నేను ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి సొల్యూషన్ ఏంటి అనేది అధికారిని ఆదేశించడానికి ఇక్కడ రావడం జరిగింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం పంట వరి అద్భుతంగా ఎలా పండిందో అంతకంటే మరింత ఎక్కువగా ఈ వేసవికాలం పంట కూడా ధాన్యం రాష్ట్ర రైతాంగం అద్భుతంగా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అద్భుతంగా రైతన్నలు పంటలు పండించారు. పండించిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధితో కొనటమే కాకుండా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు అదనంగా
500 రూపాయలు ఇస్తామని చెప్పి వర్షాకాలం పంటలో ఇచ్చాం. ఈ యాసంగిలో కూడా అదే కాన్సెప్ట్తో ఇస్తూ దానిలో కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఏ నియోజకవర్గాల్లోనే ఉంటే ప్రత్యక్షంగా ఆదేశాలు కలెక్టర్లకు ఇవ్వటానికి గౌరవ మంత్రి గారు నేను ఇక్కడికి రావటం జరిగింది. ఈ జిల్లాకి ఉమ్మడి జిల్లాకి సంబంధించిన దాంట్లో ఇందిరా మేళ్ల సబ్జెక్టులో కూడా ఇన్ఛార్జి మంత్రి నేనే కాబట్టి ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో 100 క్లియర్ అయినా 200 క్లియర్ అయినా అన్నీ అయిన దాకా వెయిట్ చేయకుండా వచ్చినట్లు మీరు సాటిస్ఫై అయితే క్లారిఫికేషన్ చేసుకొని వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రతిరోజు 10th లోపు కంప్లీట్ చేయాలన్నది మనం డెడ్ లైన్ పెట్టుకున్నాం. సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న రఘునాథపాలెం మండలం త్వరలో సస్యశ్యామలం కాబోతోంది. మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసిన సర్కార్ పొలాలకు సాగునీళ్లు అందించేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకోసం అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. మంచుకొండ ఎత్తిపోతలతో రఘునాథపాలెంకు సాగర్ జలాలు రానున్నాయి. 17 గ్రామాల్లో దాదాపు 2412 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర సాగునీటి సమస్య ఉన్న ప్రాంతం రఘునాథపాలెం మండలం. ఏళ్ల తరబడి నీటి కష్టాలు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతానికి సాగునీరు అందించేలా మంచుకొండ గ్రామంలో ఎత్తిపోతల పథకం చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. జనవరి 13న డిప్యూటీ సీఎం భట్టి జిల్లా మంత్రులు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేయగా నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేసి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. మంచుకొండ ఎత్తిపోతల ద్వారా వి వెంకటాయపాలెం నుంచి మండలంలోని పలు గ్రామాలకు సాగర్ నీళ్లు అందుతాయి. ఈ స్కీమ్లో భాగంగా వి వెంకటాయపాలెం పాత లిఫ్ట్ సమీపంలో 600 HP సామర్థ్యం కలిగిన 3 మోటార్లు ఏర్పాటు చేశారు అధికారులు. 16.30 కిలోమీటర్ల పొడవున పైప్ లైన్లు వేసి మంచుకొండలో ఎత్తైన ప్రదేశంలో వాటర్ ట్యాంకు నిర్మించారు. ఈ వాటర్ ట్యాంకు నుంచి ట్రయల్ రన్ చేసి నీటిని విడుదల చేశారు అధికారులు. ట్రయల్ సక్సెస్ కావడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము దగ్గర ఒక 4-5 రకాల కూరగాయలు పండిస్తున్నాం. మాకు ఇంతకుముందు అయితే ఒకసారి పండించేది, అది కూడా ఓన్లీ వర్షపు నీళ్ళ వల్లనే పండించేది. కానీ ఆ తర్వాత ఒక జనవరి రాగానే ఎండిపోతాయి మొత్తం. ఈ తర్వాత మేము పండించాలంటే బోర్లు వేసుకున్నాం. బోర్లు ఉన్నాయి, బోర్లు వేస్తే ఆ బోర్లలో కూడా నీళ్ళు కూడా ఎక్కువ రావట్లేదు. కరెంట్ ఒక పూట ఉంటే ఒక పూట ఉండేటట్లు లేకపోయింది, ఎందుకంటే వర్షం కింద నీరు లేకపోయాయి మాకు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తుమ్మల గారి ఆధ్వర్యంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మాకు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఈ చెరువులన్నీ ప్రతి చెరువుకి ఇప్పుడు నీళ్ళు వెళ్తాయండి. ఈ నీళ్ళు రావడం వల్ల మాకేమవుతుంది, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా వస్తుంది. ఈ బోర్లలో కూడా ఇప్పుడు వాటర్ వస్తుందని మేము చాలా సంతోషపడుతున్నాం. మంచుకొండ ఎత్తిపోతలతో రఘునాథపాలెం మండలంలోని 17 గ్రామాల్లో దాదాపు 2412 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మండలంలోని 27 చెరువులు నిండడంతో పాటు ఈర్లపూడి, గడ్డికుంట తండాలో ఆయకట్టు పెరిగే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలోని ఈ మండలం అత్యంత కరువు పీడిత మండలం. ఈ యొక్క మండలంలోని ఈ యొక్క కరువు పరిస్థితుల్ని చూసి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద మంచుకొండ సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయడం జరిగింది. దాన్ని సంక్రాంతి రోజు శంకుస్థాపన చేసి అతి తక్కువ కాలంలోనే ట్రయల్ రన్ ద్వారా ఈ బాబోజీ తండాలోని రేగులకుంట చెరువుకి నీటి విడుదల చేశారు. మండలంలోని ప్రతి చెరువును కూడా ఇదే విధంగా నింపడానికి మంత్రివర్యులు సాగునీటి పారుదల శాఖ వారిని ఆదేశించారు. అతి తక్కువ కాలంలో మిగతా చెరువులు కూడా ఇదే విధంగా నిండు కుండల్ని తలపిస్తాయని ఈ రైతాంగం అంతా సంతోషపడుతున్నారు. సాగునీటి సౌకర్యం లేక వర్షాధార పంటలు వేసేవాళ్లమన్నారు రఘునాథపాలెం రైతులు. కొందరు బోర్లు, బావుల కింద పంటలు పండించారన్నారు. పెద్ద ఎత్తున పత్తి, మిర్చి, కూరగాయలు, పండ్ల తోటలు, విభిన్న తరహా పంటలు వేస్తారన్నారు. అయితే వర్షాభావ పరిస్థితులు వస్తే తీవ్రంగా నష్టపోయేవారమని, ఇప్పుడు ఆ సమస్య లేకుండా ప్రభుత్వం మంచుకొండ ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలు అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రవేశపెట్టిన ఈ పథకం సాగర్ నీళ్ళు అనేది రఘునాథపాలెం మండలంలో రైతులకి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. గతంలో అయితే బోర్లు, బావుల మీద ఆధారపడి జీవించటంలో ఈ జలాలు అనేది రావటం వల్ల మా బావులు, బోర్లు నీళ్లు మంచుకుంటే రెండో పంటలు కూడా పండుతాయని ఆశిస్తున్నాం. ఈ రెండో పంటకు వచ్చేసి వరి, మొక్కజొన్న, పామాయిలు, కూరగాయ పంటలకి బాగా ఉపయోగపడతాయండి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్తో రైతులందరూ చాలా సంతోషంగా మా ఊరికి రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు నేను వ్యవసాయం చేసి 30 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ చెరువు ఎదురుగా. కానీ నాకు ఒక పంటకే సరిపోని నీళ్లు దొరకకపోయేది. కానీ నాకు ఇప్పుడు అన్ని సస్యశ్యామలంగా 3 పంటలు పండించే అర్హత బాధ్యులు అవుతానని నేను కోరుకుంటున్నాను. రఘునాథపాలెంకు సాగర్ జలాలు వచ్చేలా కృషి చేసిన మంత్రి తుమ్మలకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రైతులు. ఇకపై మండలంలో సాగునీటి కొరత ఉండదని,
సాఫీగా 2 పంటలు పండించవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్ మొదట్లో ఎండలకు భూగర్భ జలాలు అడుగంటి సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. ఎన్నో పాట్లు పడి పంటను కాపాడుకున్నాక చివరకు అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలకు నేలరాలగా మిగిలిన కొద్ది పంటనైనా కాపాడుకోవాలని రైతులు ఆగమాగమవుతున్నారు. అకాల వర్షాలు కురుస్తుండటంతో కూలీలతో వరి కోయించేందుకు టైం లేక హార్వెస్టర్లను తెప్పిస్తున్నారు రైతులు. రెంట్ ఎక్కువైనా మిషన్లు తెప్పిస్తే చివరకు పొలాల్లో నీళ్లు ఉండి నేల ఆరకపోవడంతో మిషన్లు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో పొలాలు తడిసి వరి కోతలకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో వరి కోతలకు అనేక పాట్లు పడుతున్నారు రైతులు. పంట చేతికొచ్చే దశలో వడగండ్ల వానలు కురిసి తీవ్ర నష్టం వాటిల్లింది. కనీసం పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి. మిగిలిన కాస్త పంటైనా కోద్దామంటే వర్షాలకు నేల తడిసి మొత్తం దిగబడుతుంది. పొలాల్లో నీరు నిలవడంతో టైర్ హార్వెస్టర్లు నడవడం లేదు. దీంతో ఎక్కువ ధర పెట్టి చైన్ హార్వెస్ట్లతో వరి కోయిస్తున్నారు రైతులు. మళ్ళీ ఇంతకుముందు మనము ఆరబెట్టుకొని టైర్ మిషన్కి కోసేవాళ్ళం. ఈ వనగళ్ళ వల్ల భూమి అని మెత్తబడుతుంది కాబట్టి టైర్ మిషన్కి రాదు. టైర్ మిషన్కి రాకపోవడం వల్ల హార్వెస్టర్ చైన్ మిషన్ కోయడం వల్ల వాళ్ళు రేట్లను అధిక మొత్తంలో వసూలు చేస్తారు. కాబట్టి అది కూడా ఒక రకంగా రైతులకు తీవ్ర నష్టము. కనీసం పంట పొలాలు ఆరిన ఉన్నాయంటే టైర్ మిషన్లతో కొంచెం తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనుకున్న పరిస్థితుల వల్ల, ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల నీళ్లు నిలవడం వల్ల పంట పొలాలలో చైన్ మిషన్లతో కోపించడం వల్ల అధిక మొత్తంలో ఎకరాకు 5 నుంచి 10,000 ఖర్చు రావడం జరుగుతుంది. దీన్ని గమనించి ప్రభుత్వం ఏం చేయాలంటే రైతులకు హార్వెస్టర్లను సబ్సిడీలు అందించి మన తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. జిల్లాలో ఈసారి 3,53,000 ఎకరాల్లో వరి పంట వేశారు రైతులు. ఇప్పటి వరకు 45% అంటే 1,45,000 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. దాదాపు 20% వరకు చైన్ మిషన్లు 4-wheelతోనే కోతలు పూర్తి చేశారు. దీంతో రైతులపై అదనపు భారం పడుతుంది. హార్వెస్టర్ కు గంటకు 2,000, చైన్ మిషన్ కు 3,000 నుంచి 3,500 వరకు చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా టైర్ హార్వెస్టర్ తో ఎకరం వరి కోతకు గంట నుంచి గంటన్నర టైం పడుతుంది. కానీ నేల తడవడంతో ఎక్కువ టైం పడుతుంది. దీంతో ఎకరాకు 5-6 వేలు ఎక్కువగా ఖర్చవుతుందని చెప్తున్నారు రైతులు. మరోవైపు కోసిన వడ్లు పోసేందుకు పొలం దగ్గరకు ట్రాక్టర్లు రాలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు రైతులు. మళ్ళీ ఇప్పుడు కోసే సమయానికి ఈ వడగన్లు వర్షం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి అనుకూలంగా మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు అయితే టైర్ మిషన్ వస్తుండే. ఈ వాతావరణం వల్ల చైన్ మిషన్ కోసుకోవాల్సి వస్తున్నది. దానికి మళ్ళీ ఈ వాతావరణం అనుకూలంగా చూసుకొని హార్వెస్టర్లు కూడా అధిక రేట్లు పెంచి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. అట్లా కొంత మళ్ళీ వర్షాలు రావడం వల్ల కొన్ని వడ్లు రాలిపోయి మిగిలిన సగం కోసుకోవాలన్నా కానీ హార్వెస్టర్లతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టైర్ మిషన్తో కొడతామంటలకల్లా వర్షాలు వచ్చి ఇబ్బంది అయ్యి చైన్ మిషన్తో కోస్తున్నాం. చైన్ మిషన్లకు రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. దానికి కూడా సరిపోకుండా మేము పంటలన్నీ ఒక నమూనా అయిపోతున్నాయి. ఇట్లా రైతులు మేము కావాలి, మేము ఇట్లా అన్ని పెట్టుబడులు పెట్టి మందులు కొట్టి మాకులు కొట్టి ఇప్పుడు మాకు పంట చేతికి రావాలంటే కూడా చేతికి వచ్చేటట్లేదు. ఏం చేయాలి మరి? ఇప్పుడు మేము రైతులం ఎంత లాస్ అవుతున్నాం. వనగండ్లు పడుతున్నాయి, వనగండ్లు పడ్డాయి. ఇవి దేవుకుందామంటే కూడా అవి చైన్ మిషన్కి ఎక్కువ అంటున్నారు రేటు. అవి ఏం చేయాలి మేము పంటను తీసి కూడా? అకాల వర్షాలు రైతులను కోలుకోలేకుండా చేస్తున్నాయి. వడగండ్లకు ధాన్యం రాలిపోయి చాలా నష్టపోయామని, ఇప్పుడు వర్షం నీళ్లు పొలాల్లో నిల్వ ఉండి మరింత నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు రైతన్నలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మామిడికాయల సీజన్ స్థానికులతో పాటు ఇతరులకు చేతి నిండా పని కల్పిస్తోంది. కరీంనగర్ జగిత్యాలలోని అతిపెద్ద మామిడి మార్కెట్లో వందలాది మంది కూలీలకు ఉపాధి వరుసగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే మామిడికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. రుచి, నాణ్యత ఉండడంతో ఇక్కడి మామిడిని పెద్ద ఎత్తున కొంటారు వ్యాపారులు. మామిడికాయలు తెంపటం నుంచి మార్కెట్లకు తరలించడం వరకు కూలీలు అవసరం. దీంతో ఇతర రాష్ట్రాల వారిని పిలిపిస్తున్నారు వ్యాపారులు. తమ ప్రాంతంలో దొరకని పని టైంలో ఇక్కడికి వచ్చి ఎంతో కొంత సంపాదించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కూలీలు. మామిడిని మధుర ఫలం అంటారు. సీతాఫలం తర్వాత స్వీటెస్ట్ ఫ్రూట్గా మ్యాంగోకు పేరుంది. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో తినాలని జనం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మామిడి పండ్ల సాగుకు జగిత్యాల జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ పండ్లకు దేశ విదేశాల్లో నుంచి డిమాండ్ ఉంటుంది.
కరీంనగర్, మానకొండూరు, తిమ్మాపూర్, రామడుగు, చొప్పదండి లాంటి ప్రాంతాల్లోనూ పెద్ద పెద్ద మామిడి తోటలున్నాయి. సాగుకు అనుగుణంగా ఇక్కడ మామిడి మార్కెట్లు కూడా ఉన్నాయి. కరీంనగర్, చెల్గల్, కోరుట్ల, మెట్పల్లిలో మామిడి కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. మామిడి పండ్లకు రారాజుగా పిలిచే బెనిషన్ లేదా బంగనపల్లి రకం మామిడిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విరివిగా పండిస్తారు. ఇక్కడి పండ్లకు అధిక నాణ్యత, రుచికి తోడు ఎక్కువ కాలం నిల్వ ఉండే లక్షణాలు ఉంటాయి. ఇక్కడి వాతావరణం, నేలల స్వభావంతో నాణ్యమైన మామిడి సాగవుతుంది. ఇక్కడి మామిడి ఢిల్లీ, చండీగఢ్, అహ్మదాబాద్, కోల్కతా సహా దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఇతర అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. ప్రతి సీజన్లో 350 కోట్ల విలువ చేసే మామిడి ఎక్స్పోర్ట్ అవుతుంది. జగిత్యాల, చెల్గల్ మామిడి మార్కెట్తో పాటు కరీంనగర్ పండ్ల మార్కెట్ నుంచి మామిడి ఎగుమతి మొదలైంది. రోజు కోట్లాది రూపాయల మామిడికాయలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 65,000 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. కేవలం జగిత్యాల జిల్లాలోనే 40,000 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. బంగినపల్లి, దసేరి, తోతాపురి, రసాలు వంటి వెరైటీ మ్యాంగోలను పండిస్తున్నారు. ఇక్కడ మామిడి నాణ్యత బాగుంటుందన్న నమ్మకంతో వ్యాపారులు ఇక్కడికొచ్చి మామిడికాయలు కొంటున్నారు. మామిడి సీజన్ ఉండే 2-3 నెలల పాటు వందలాది మంది కూలీలకు ప్రత్యేకంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల మామిడి మార్కెట్లలో స్థానికులకే కాకుండా ఇతర రాష్ట్రాల కూలీలకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రతి ఏడాది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వేలాది మంది కూలీలు కుటుంబ సభ్యులతో ఇక్కడికొచ్చి డబ్బులు సంపాదించుకొని వెళ్తుంటారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మామిడి వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. ఇలా మామిడి కాయలు తెంపటం నుంచి ఎగుమతి చేసే వరకు నిరంతరం కూలీలు అవసరం. ఇందుకోసం ఇతర రాష్ట్రాల కూలీలను పిలిపించుకుంటున్నారు వ్యాపారులు. మహారాష్ట్ర నుంచి లేబర్స్ మన దగ్గరికి వస్తున్నారు. మన వాళ్ళేమో చేయడం లేదు సరిగా. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. భర్త ఏమో 600 తీసుకుంటాడు, లేడీస్ ఏమో 300 తీసుకుంటారు. జత ఎంబడ రోజుకు 1000 రూపాయలు తీసుకుంటారు. మన వాళ్ళ దగ్గర ఎందుకు పనిచేస్తలేరు? గత 20 సంవత్సరం నుంచి మహారాష్ట్ర నుంచి లేబర్ వస్తారు. మామిడి చెట్టాలకు పోయి కాయలు తెంపడము, లోడ్ చేయడము, తీసుకొచ్చి మళ్ళీ అన్లోడ్ చేయడము, కాయలు మళ్ళీ ప్యాక్ చేసి లారీలు ఎక్కించడము, వాళ్ళు కూలీలుగా వచ్చస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలు ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడే ఉండి పనులు చేసుకుంటారు. కొందరు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 మధ్యలో మామిడి తోటలకు వెళ్లి కాయలు తెంపి వాటిని మార్కెట్కు చేర్చి పనిచేస్తారు. మరికొందరు సాయంత్రం మార్కెట్కి వచ్చిన మామిడికాయలను అర్ధరాత్రి వరకు నాణ్యత ఆధారంగా సైజుల వారీగా వేరు చేసి ప్యాకింగ్ చేసి మరునాడు ఉదయం వాహనాల్లో లోడింగ్ చేస్తారు. ఇలా ఒక్కొక్కరు రోజుకు 800 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. మార్కెట్ యాజమాన్యాలు వారికి అన్ని వసతులు కల్పిస్తాయి. हम महाराष्ट्र से आए आम का काम करने के लिए। आम तोड़ के लाते, गाय मंडी में फिर भर के जाते। 100 लेबर है, बस कुछ काम ही नहीं मिलता उधर। हम हरिसाल से आए, मेलघाट से, धारनी तालुका है, जिला अमरावती है। हम इधर तेलंगाना में काम करना है, आम के काम में फैमिली साथ पूरे सभी आम के तोड़े करते हैं काम। सब ये गाड़ी लोडिंग करना, भरना, ये वो सब काम करने आते हैं। 2-2.5 महीने के सीज़न है, ये काम करने आते हैं सब फैमिली समझ। 500-600 रुपये कमाते हैं रोज़, हर महीने आता है, हर साल आते हैं ये सीजन में। ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీల్లో చాలా మంది గిరిజన గోండు జాతికి చెందినవారే. వీరు సంవత్సరంలో వర్షాకాలం మాత్రమే వారి స్వస్థలాల్లో ఉంటారు. వేసవి కాలంలో కరీంనగర్కి వస్తూ ఉంటారు. ఇక్కడ మామిడి సీజన్ ముగిసిన తర్వాత వేరే రాష్ట్రాల్లో బత్తాయి, యాపిల్ తోటల్లో పనికి వెళ్తారు. చలికాలం సిమ్లాలో యాపిల్ తోటల్లో లేదా మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్లో ఆరెంజ్ తోటల్లో పనులకు వెళ్తుంటారు. తమకు ఏడాది పొడవునా ఎక్కడో ఒక దగ్గర ఉపాధి దొరుకుతూనే ఉంటుందంటున్నారు కూలీలు. तेलंगाना में वो हम काम करके यहाँ से 2-1 महीना काम करके चले जाएंगे। 100 आदमी आए हैं सब, 40 एक है, 60 जेंट्स है। आम का काम करेंगे, आम कटिंग करेंगे और बाया लोग ढुआरेंगे आम, मत करेंगे झाड़ के नीचे से और वो जमा करके लेके जाएंगे सर में और ढुआरेंगे। దాదాపు 45 రోజుల పాటు మామిడి సీజన్ ఉంటుంది. దీంతో చాలా మంది కూలీలు మామిడి తోటల దగ్గర తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని పనులకు వెళ్తున్నారు. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల కూలీలు మామిడి సీజన్లో మంచి ఆదాయం పొందుతున్నారు. అతనికి పుట్టుకతోనే కంటి చూపు లేదు. జీవితమంతా కారు చీకటని చింతించలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డిగ్రీ వరకు చదివాడు.
ఇక సర్కారు కొలువు కోసం ఎదురు చూడలేదు. పట్టుదలతో కదిలి ఓ చిన్న పరిశ్రమను స్థాపించాడు. ఆ పరిశ్రమలో 5 నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి వారి జీవితాల్లోనూ వెలుగులు నింపాడు. అంతేకాదు, నీడలేని నిరుపేదలకు ఇల్లును నిర్మించడంతో పాటు నీళ్ల కోసం కష్టాలు పడుతున్న ప్రజల కోసం ప్యూరిఫైడ్ వాటర్తో దాహాన్ని తీర్చాడు. తన అంధత్వాన్ని జయించి ప్రజల కష్టాలను తీర్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహేష్పై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. నిర్మల్ జిల్లా బైన్సా మండలం వాలేగ్రామ్ గ్రామంలో అనూషాబాయి గణేష్ దంపతులకు 3 సంతానం. పంచగుడి మహేష్, శ్రీకాంత్ 2 కుమారులు, కుమార్తె భాగ్యశ్రీ ఉన్నారు. పెద్ద కొడుకు పుట్టుకతో అంధుడు. చిన్న కొడుకుకు 5 ఏళ్ల వయస్సులో చూపును కోల్పోయాడు. 2 కొడుకులను ఉన్నత చదువులు చదివించాలని భావించిన తల్లిదండ్రులు వీరిలో మహేష్ను మహారాష్ట్రలోని బోధిడి అందుల పాఠశాలలో చేర్పించారు. 10వ తరగతి వరకు అక్కడే చదివి ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు మహేష్. చదువు పూర్తయిందని సర్కారు కొలువు కోసం ఎదురు చూడలేదు మహేష్. ఏదైనా సాధించాలనే తపనతో 2016లో బెంగళూరు వెళ్లి ఫ్లోర్ క్లీనర్ తయారీపై శిక్షణ తీసుకున్నాడు. ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ప్రారంభించాడు. దీంతో ఫ్లోర్ క్లీనర్ అమ్మకాలకు అనూహ్యమైన స్పందన లభించడంతో మాటాగాం గ్రామంలో పరిశ్రమను స్థాపించారు. ఫ్లోర్ క్లీనర్తో పాటు గ్యాస్ క్లీనర్ తయారు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత PMGY ఆర్థిక సహాయంతో ఫ్లోర్ క్లీనర్, గ్యాస్ క్లీనర్ తయారు చేసే పరిశ్రమను స్థాపించి ఇందులో దివ్యాంగ పిల్లలున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించారు మహేష్. బిజినెస్ చేస్తే కొందరు మంది దివ్యాంగుల కుటుంబాలకు మనము ఉపాధి ఇవ్వగలుగుతామన్న ఉద్దేశంతో నేను మా మిత్రుల సలహాలతో బెంగళూరులో 3 months ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. తీసుకువచ్చి 2017లో ఈ ట్రైనింగ్ని తీసుకువచ్చిన తర్వాత చిన్నగా మన ఇంటికాడని స్టార్ట్ చేసి మార్కెట్లో మనము సక్సెస్ అవుతామో లేమో చూసిన తర్వాత మార్కెట్లో మనకు మంచి స్పందన వచ్చిన తర్వాత PMNG లోన్ పెట్టడం జరిగింది. ఇండస్ట్రీ ఒక ఉద్దేశం ఏమంటే నేను బతకాలి, నన్ను నలుగురిని బతికియాలని ఒక సంకల్పంతో ఇది వేయడం జరిగింది. ఎందుకంటే సామాన్య వ్యక్తులకు ఎవరన్నా సపోర్ట్ చేస్తారు, పని ఇస్తారు. కానీ మా అసుంటే దివ్యాంగుల కుటుంబాలు ఎందరో బాధ, ఒక పూట తిండి తినలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్లకు ఏదో ఒకటి చేద్దాం, మేము 2 అన్నతమ్ములు బ్లైండ్ ఉన్నాం, మా కుటుంబం ఎంత మా కోసం బాధపడతారు, వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లల కోసం ఎంత బాధపడుతున్నారు, ఆ భావన మాకు ఉంది. కాబట్టి ఈ బిజినెస్ పెట్టి కొందరికి ఉపాధి ఇద్దామనే ఉద్దేశంతో పరిశ్రమలో తయారు చేసిన ఫ్లోర్ క్లీనర్, గ్యాస్ క్లీనర్ను విక్రయించి వచ్చిన లాభాలతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మహేష్. ఇందుకోసం దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ప్రారంభించారు. ఇటీవల వాలేగాం గ్రామంలో నిరుపేదలకు ఇంటిని నిర్మించడంతో పాటు పేద విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశారు. చుచుంద గ్రామంలో మంచినీరు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామంలో వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేశారు. దగ్గర ఆయన శిక్షణ తీసుకొని క్లీనింగ్ ప్రొడక్ట్స్ అంటే మనం ఇంట్లో వాడే ఫినాయిల్ కానీ, టాయిలెట్ కానీ, ఫ్లోర్ క్లీనర్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, డిష్ వాష్ కానీ ఇట్లాంటి పరికరాలపైన ఆయన ట్రైనింగ్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. సో అప్పుడు నాకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చేసరికి దాన్ని విస్తరిద్దాం, మరి పెద్దగా చేద్దామని చెప్పేసి నేను ఆయనకు ఒక సలహా ఇస్తే, అదే టైంలో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది PMGP అని, దాంట్లో 15 లక్షల రూపాయలు ఆయనకు లోన్ పెట్టడం జరిగింది. బ్యాంకులతో మాట్లాడి దాన్ని ఎటకెలకు వస్తే ఇబ్బంది అయినా కూడా సక్సెస్ చేసినాం అన్నమాట. దాని తర్వాత లోన్ శాంక్షన్ తర్వాత మాటిగాంలో ఫ్యాక్టరీ నెలకొల్పి అక్కడ నుండి ఇక పెద్ద మొత్తంలో తయారీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయింది. నిర్మల్, నిజామాబాద్, అక్కడ ఆదిలాబాద్ కూడా ప్రోడక్ట్ ఇప్పుడు ప్రజెంట్ వెళ్తుంది. సో ఆయనకి ఒక తోడు ఉండాలి కాబట్టి లోన్ వచ్చిన తర్వాత ఆయన ఇబ్బంది పడుతున్నాను చెప్పేసి ఆయనతో పాటు నేను కూడా కలిసి చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మార్కెట్లో మంచి రెస్పాన్స్ ఉంది. అంధుడైన మహేష్ పేద ప్రజల కోసం తన ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ సహాయం చేయడంపై ప్రతి ఒక్కరూ మహేష్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిచుంలో 117 మంది విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు పాఠశాలల విద్యా బోధన అందిస్తున్నాం. ఇక్కడ
పాఠశాల విద్యార్థులకి తాగునీటి కొరకై సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు తాగునీటిని తమ ఇంటి వద్ద నుంచి బాటిల్స్లలో తీసుకొని ఉపయోగించుకుంటున్నారు. ఈ సమస్యను గమనించినటువంటి పంచగుడి మహేష్ తాను సంపాదించినటువంటి డబ్బులో కొంత తిరిగి సమాజానికి చెల్లించాలనేటువంటి సదుద్దేశంతో మా పాఠశాల విద్యార్థులు మరియు అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో ఉన్నటువంటి సుమారుగా 95 మంది విద్యార్థులకు నీటి కొరతను తీర్చింది. ఈ నీటి శుద్ధి యంత్రం ద్వారా ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలకు ఎప్పటికీ శాశ్వతంగా నీటి సమస్యను తీర్చినటువంటి కంటి చూపు లేకపోయినా జీవితంలో స్థిరపడి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు మహేష్. తన సంపాదనతో సమాజ సేవ చేస్తూ ప్రజల కష్టాలు తీరుస్తున్న మహేష్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్, స్విమ్మింగ్, స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇప్పించడం కామన్. కానీ డిఫరెంట్గా మంచిర్యాలలో సైన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అధికారులు. స్టూడెంట్స్ అవగాహన పెంచేలా సైన్స్, పర్యావరణం సహా ఇతర అంశాలపై క్యాంప్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో వేసవి సెలవుల్లోనూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. విజ్ఞాన శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ పిల్లల ఆలోచన విధానం, సృజనాత్మకత మెరుగుపడేలా చూస్తున్నారు. సైన్స్తో పాటు సామాజిక, పర్యావరణ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు సుమారు 150 మందికి సైన్స్పై అవగాహన పెంచేందుకు స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అధికారులు. రోబో టెక్నాలజీతో పాటు ఇతర అంశాలపై క్యాంప్ ఏర్పాటు చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్, ఎలక్ట్రానిక్స్, జియాలజీకి సంబంధించిన విషయాలపై ప్రయోగాల ద్వారా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నారు. ప్రయోగాలు చేయలేక దానికి సరైనటువంటి విజ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. ఆ ఆలోచనతోటి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ పాఠ్యాంశాల్లో ఉన్న ప్రతి ప్రయోగాన్ని కూడా ప్రయోగ రూపంలో ప్రత్యక్షంగా విద్యార్థులు చేసేటట్టుగా తర్ఫీదునిస్తున్నాం. ఇది తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు నేర్చుకున్న అంశాలు ఈ ప్రయోగాత్మక విద్య అనేది వినూత్న ఆవిష్కరణల వైపు, నూతన ఆవిష్కరణలు చేసే వైపుగా తీసుకువెళ్తుందని. ప్రతి ఏడాది సమ్మర్లో ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. 15 రోజుల పాటు జరిగే ఈ క్యాంపులో సైన్స్ పై అవగాహన కల్పించడమే కాక సందేహాలను నివృత్తి చేస్తున్నామని చెప్పారు. ఇతర జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం మంచిర్యాలలో సైన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. హైయర్ ఎడ్యుకేషన్ ఒక సీక్వెన్స్ ప్రకారం ఈ సైన్స్ సమ్మర్ క్యాంప్ నడిపిస్తూ ఉన్నాం. ఇట్లా పిల్లలతో పాటు మమేకమై పనిచేయడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. సైన్స్ అంటే కేవలము టెక్స్ట్ బుక్లో ఉన్నది కాదు, రియల్ లైఫ్లో ఉన్నది. సైంటిఫిక్ టెంపర్ను పెంచుకోవాలి. సైన్స్లో సందేహాలతో పాటు సబ్జెక్టుపై భయం పోవడానికి క్లాసులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు స్టూడెంట్స్. కొత్త కొత్త ఆలోచనలు, ప్రయోగాలతో క్రియేటివిటీ పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ క్యాంప్ అంటే ఎంతో చాలా ఉపయోగపడుతుంది, మాకు హెల్ప్ఫుల్గా ఉంది. స్పోర్ట్స్ ఎవరన్నా నేర్చుకుంటారు, కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో మేము సైన్స్ నేర్చుకుంటున్నామని మాకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. సమ్మర్ వేస్ట్ చేసుకోకుండా ఎంత ఉపయోగపడుతుంది. ఇక్కడ జరిగే ఎక్స్పెరిమెంట్స్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇలా ఎక్స్పెరిమెంటల్ వేలో నేర్చుకోవడం ద్వారా మాకు ప్రతి కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఉచితంగా చెప్పడం అనేది మా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఎక్స్పెరిమెంట్స్ అన్ని పిల్లల ద్వారా చేపిస్తున్నారు. దానివల్ల మాలో ఎంతో నాలెడ్జ్ మరియు ఇంకా లాజికల్ థింకింగ్ అనే కెపాసిటీ పెరుగుతుంది. మాలో గురువులు ఎంతో సహకారంతో, ఎంతో ఆత్మవిశ్వాసంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎక్స్పెరిమెంట్లో ఏమైనా తప్పులు చేసినా కూడా ఎంతో విజయ సాధనలో ఇది ఒక మొదటి అడుగు అని ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆత్మధైర్యాన్ని మాకు అందిస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు పక్కదోవ పట్టకుండా వారిలో దాగున్న ప్రతిభను గుర్తించడమే సైన్స్ క్యాంప్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు అధికారులు. సైన్స్ పై ఇష్టాన్ని పెంపొందిస్తున్నామని, ఈ క్యాంపులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. That's all for now.